వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన రాజనీతి స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చాగంటి విజయభాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. భాస్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచినట్టున్నారు. ఎన్నికలు ఇంకో 4 నెలల్లోకి వచ్చేసినాయి. దాదాపు పెంచాలి, అందరూ పెంచాల్సిందే. ఆయన చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తారన్న వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కొంతమందికి అసలు టికెట్లు ఎవరు అంటున్నారు. మొన్ననే ఒక 11 మందిని కొంతమందిని ఆపేశారు పూర్తిగా, కొంతమందిని జంబ్లింగ్ చేశారు. మనకు పరీక్షా కేంద్రాలు జంబ్లింగ్ లాగా, నియోజకవర్గాలు జంబ్లింగ్. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే ఇంకా స్పీడ్ అందుకున్నట్టు కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక వారం 10 రోజుల క్రితం గుడివాడ ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు, అరకు ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు. ఇక ఆ తర్వాత స్పీడ్ అందుకుంటుంది అనుకున్నారు, కానీ ఇంకా అలాంటిదేం జరుగుతున్నట్లేదు. ఏం జరుగుతుంది తెర వెనకాల? మీకు కొంత ఐడియా ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద. చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ అందుకోవటం లేదు అంటే అసలు చాలా స్పీడ్గా ఉన్న చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇంకా 90 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా ఆపేసాడు ఫస్ట్. సరే, ఆ తర్వాత సార్ రిలీజ్ అవటం, ఆయన ఇతర కార్యక్రమాల ద్వారా కూడా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అందరిది కన్ఫర్మ్ అయిపోయింది చాలా వరకు. ఇక అనౌన్స్మెంట్ చేయటం ఒకటే, అది సరైన సమయంలో చూసుకొని చేద్దామని ఆయన ఉద్దేశం. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు మనం. ఎట్లా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొహమాటాలకి ఏమన్నా లోన్ అయ్యేవాళ్ళు గతంలో. ఆయన ఈ 70 రోజులు జైల్లో ఉంచడం వల్ల బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎంత రాడు తేలిపోయినట్టు కనపడుతుందంటే, ఎటువంటి మొహమాటాలకి లేక సస్పెషల్కి తావిచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కనపడలేదు. జనరల్ గా కూడా చెప్తున్నారు ఆయన నేను ఆఖరి కుప్పంలో కూడా నేను ప్రజాభిప్రాయం తీసుకుంటాను, నేను వద్దు అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆయన వద్దు అని ప్రజలంటే ఆయన కూడా టికెట్ తీసుకోను అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి డైలాగ్ లేదు ఆయన దగ్గర నుంచి. చాలా సార్లు టికెట్ల విషయంలో ఆయన మొహమాటాలకి లొంగిపోతారని చెప్పి ఉంటుంది. నిన్న మాత్రం ఆయన చాలా చిత్రంగా ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తాను, ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాను కుప్పంలో కూడా అన్నారు. దానికి తోడు ఇంకొకటి మీరు గమనించాలి, నిజంగానే గట్టిగా ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారండి. ఎవరికైనా ఒకసారి గట్టి దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తుంటే ఆ తర్వాత గట్టి పడిపోతాం. అప్పుడు దాకా ఉన్న మొహమాటాలన్నీ అంటే ఒక రకమైన ఇది తెరుచుకుంటది మనసులో, తనెవరు పరాయెవరు అసలు ఏంటి. ఇంకోటి గెలవకపోతే మళ్ళీ ఇబ్బంది, చాలా ఇబ్బంది. తప్పనిసరిగా గెలుపు ఓటమి ఏదో ఒకటి తేల్చేసుకోవాలి. దీంతో ఆయన రాజకీయ జీవితానికి కూడా ఇది చాలా అంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అవమానం పడిన సంఘటనలు ఇంతవరకు జరగలేదు ఆయనకి. కాబట్టి ఆ కసి ఆయనకు ఉంది. దాన్ని బట్టి నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎవరికి మొహమాటాలు లేవు, పనిచేసేవాడికే ఇస్తాను, గెలిచేవాడికే ఇస్తాను, అందులో కూడా ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళని ఇస్తాను అని. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన బహిరంగంగా టికెట్ల గురించి, అభ్యర్థుల గురించి మాట్లాడారు. అందులో ప్రెస్ మీట్ అసలు మాట్లాడారు. అటువంటి వ్యక్తి నేను మాట్లాడాడు అంటేనే ఆయన ఎంత గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాడో తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకోవాలండి. ఇప్పటికీ కొంతమంది నాయకులు టికెట్లు ఇవ్వలేదు కదా, సరే ఇచ్చినప్పటి నుంచి పని చేద్దాం, మనం ఎంత ఇప్పుడు కష్టపడినా ఇవ్వకపోతే ఏంటి, అటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పని చేస్తేనే అక్కడ టికెట్, పని చేయకపోతే మొహమాటలు పక్కన పెడతాడు అనే విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇప్పటికీ కార్యకర్తలు అంటే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. నాయకులు పని చేయట్లేదు అని, నాయకులు పని చేయట్లేదు, చంద్రబాబు గారు వాళ్ళు మందలించలేదు అని అసంతృప్తి ఉంది. దాన్ని నాయకుడి వైపు నుంచి అయితే ఆయన క్లారిటీ ఇచ్చాడు, పని చేస్తేనే టికెట్ అని. ఇక నాయకులు వంతు పని చేస్తారా టికెట్ అనేది అంటే కంపారిజన్ అని కాదు. నాయకులు పనిచేయని నాయకులు ఉన్నారు కదా మీరు అన్నట్టు. వీళ్ళు లొకేషన్ చూసి భయపడుతున్నారు, కానీ బాబు గారిని చూసి ఆ స్థాయిలో భయపడుతున్నారా? బాబు గారిని చూసి ఆ స్థాయిలో అంటే బాబు గారితో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు సీనియర్లకు కానివ్వండి, లేదా 2-3 సార్లు బాబు గారి దగ్గరికి వెళ్తే మేము చెప్పేది వింటారు. లోకేష్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే పరిస్థితి, ముందు పని చేయండి, ముందు మీరు పని చేస్తే కదా ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. పని చేయకపోతే జనరల్గా ఎవరు రాజకీయ నాయకులు ఎట్లా చెప్తారండి, సార్ మేము ఈ చేసాం అంటారు. బాబు గారు ఏంటి అనుభవం కొద్ది ఎస్ సరే అమ్మా అని వింటారు, ఆ నిర్ణయం ఆయన తీసుకుంటారు ఫైనల్గా. కాకపోతే లోకేష్ గారి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ చేసావు, నీ రిపోర్ట్ ఇదిగో, నువ్వు ఇక్కడ పని చేయలేదు, లేకపోతే ఆయన డైరెక్ట్గా ఉన్న కట్టే కొట్ట తెచ్చి అన్నట్టు విషయం మాట్లాడతారు. ఈయన దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చిన గోళ్ళే మన చరిత్ర అంతా బయటపడుద్ది, అదేదో ఆయన దగ్గరే మాట్లాడితే పెద్ద ఆయన ఈనూరుకుంటాడు కానీ అన్న ఉద్దేశం కూడా ఉండుండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో పగ్గాలన్నీ లోకేష్ గారి చేతికే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ పనితీరు మార్చుకోవాల్సిందే. అంటే ఇప్పుడు అసలు బాబు గారు కూడా ఆయన ఉపేక్షించే దీనిలో లేరు, పరిస్థితులు లేరండి. 3 నెలలకు వచ్చేసింది ఎలక్షన్. ఈ 3 నెలలకు కూడా ఇప్పుడు కూడా
మేము దిగి పని చేయము, మేము అది చేయము ఇది చేయము అన్నా లేకపోతే కార్యక్రమాలు అమల్లో ఇది ఉన్నా చాలా కష్టమైపోద్ది. సో అటువంటి వాడిని ఉపేక్షిస్తారని నేను అనుకున్నాను. ప్లస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా అండి ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఎంత మేర పని జరుగుతుందండి ప్రతిరోజు సాయంత్రానికి రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఎవరెవరు చేయట్లేదో వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నారని మనం వింటానే ఉన్నాము. సో తెలుగుదేశం అభ్యర్థి ప్రకటన ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. అదే ఇప్పుడు అభ్యర్థి నుంచి మిగతా కార్యక్రమాలన్నీ ఫాస్ట్ గానే నడుస్తున్నాయి. కరెక్టే అండి. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా ఆయన ఏమన్నారు, 20 మంది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టికెట్లు ఇస్తామని చెప్పారు. మిగతా చోట్ల చాలా చోట్ల అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు చేస్తారు? ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా, అవతల అధికార పార్టీ నాయకుడు స్పీడ్ అయిపోతున్నాడు, ఆయన చేతిలో అధికారం ఉంది. అదే సార్, గతంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ప్రకటించేసింది అని చెప్పి కంగారు అనుకోండి, లేకపోతే వాళ్ళు ప్రకటించారు మనం ప్రకటించాలనుకోండి, ఆ క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటున్నారేమో. వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా ఎంతమంది ఇచ్చినా ఇప్పుడు వైసీపీలో ఒక అనిశ్చిత పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మార్చిన వాళ్ళు వాళ్ళే ఉంటారని గ్యారంటీ ఏమన్నా ఉందా? మీకు ఉదాహరణ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సురేష్ గారిని తీసుకొచ్చి కొండపీకి ఇచ్చారు. ఇప్పుడు సురేష్ గారు అన్ని చేతులు అక్కడ గొడవ చేస్తున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. నిన్నటి దాకా అధినేత చెప్పింది శిరోధారి అన్న సురేష్ గారు ఇప్పుడు నేను ఎర్రగొండపాలెం నుంచే చేస్తానని నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మేబీ క్యాడర్ని సంతృప్తిపరుస్తాను కానీ దేనికైనా కానీ. బాబు గారు వచ్చినట్టుంది, అశోక్ బాబు ఉన్నారు కొండపి నుంచి, ఆయన వేమూరు నాకేం తెలుసు నేనే వెళ్తాను వేమూరుకి అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు రాజుని ఆమెను తీసుకెళ్లి ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆమె రెండోది ఆమె ఉన్న గొప్ప నాయకురాలా అంటే కాదు. ఆమెను తీసుకెళ్లి గుంటూరులో ఇస్తే గుంటూరులో గెలుస్తారని ఇస్తున్నారా అంటే వాళ్ళకి అసంతృప్తి ఉంటారే. ఈ అసంతృప్తిని చల్లార్చుకోవడానికి పుణ్యకాలం చాలా గడుస్తుందండి. మరి ఇమీడియట్గా నెక్స్ట్ రౌండ్ రెండో జాబితా అన్నారు, ఇంతవరకు అయితే లేదు. త్వరలో వస్తుందని నేను అనుకోవట్లేదు. కాదు పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది, ఇదే ఫైనల్, దీన్ని మీరు అంగీకరించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళ హెచ్చరికలు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆ విధంగా ఉంటుంది. ఏదైనా దౌర్జన్యంగా లాక్కోవటం, కొట్టడం, తిట్టడం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కాబట్టి బెదిరిస్తున్నారు, బొజ్జగింపులు లేవు. కానీ వీళ్ళకే ఒక రోజు వస్తుందండి బొజ్జగించక తప్పదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 100 మంది, నాకున్న సమాచారం ప్రకారం అయితే 105 మందిలో 64 మంది కొత్త క్యాండిడేట్లు, మిగతా 45 మందిని షఫుల్ చేస్తారు అనేది. మొత్తం 105 100 చిల్లరను ఈ విధంగా చేసినప్పుడు 64 కొత్త వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో కుదురుకునేది ఎప్పుడు, ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యతిరేకతను తగ్గించుకునేది ఎప్పుడు, అందులో టైం దగ్గరకు వచ్చింది. కేవలం డబ్బు ఉంది, డబ్బు పెట్టుకుంటాం అన్న వాళ్ళకి సీట్లు ఇస్తున్నట్టు కనపడుతుంది. కానీ మీకు ఉదాహరణ చెప్పాలంటే అద్దంకి నియోజకవర్గం ఉంది, అక్కడ రవి గారిని కొట్టేవాళ్ళు లేరు. కానీ ఇన్నేళ్ళు పాటు పనిచేసిన గరటయ్య గారి అబ్బాయి కృష్ణ చైతన్యని హఠాత్తుగా ఇప్పుడు తీసేసి అసలు ఆ నియోజకవర్గానికి చెందని వ్యక్తిని, ఎక్కడో క్రోసూరుకు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అద్దంకిలో పెడితే అతని ఈ నెగిటివిటీని, ఈ వ్యతిరేకతని తట్టుకొని పని చేసుకునేది ఎప్పుడు? అసలు చేసుకొని ఇస్తారా? నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, మేము బరిలో ఉండేది ఖాయం అని చెప్పారు. మరి ఇక్కడ పార్టీ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా ఉంటారేమో, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారేమో. మామూలుగానే పార్టీ పరంగా పోటీ చేస్తేనే రవి ముందు నిలబడటానికి కష్టమైన నియోజకవర్గం అది. అటువంటిది వాళ్ళ ఓట్లు వాళ్ళే చీల్చుకొని ఏ విధంగా ఇదవుతారు అంటే కేవలం ఇది డబ్బు మేము పెడతామని వాళ్ళని తీసుకెళ్తున్నారు, సీట్లు ఇస్తున్నారు. ఇక్కడే నాకు వస్తున్న అనుమానం ఏంటంటే అసలు వీళ్ళు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అనే టీం ఉందా, పనిచేస్తుందా, అసలు వాళ్ళు కూడా వీళ్ళ దెబ్బలు పారిపోయారా? అంటే ఐపాక్ టీం సూచనలు కూడా పాటించట్లేదని చెప్పి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ఐపాక్ టీం సూచనలు కూడా పాటించట్లేదు. ఎవరు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. డబ్బులు డబ్బు ఉంటే గెలుస్తామన్న ఆలోచన వాళ్ళకి మొదటి నుంచి. దానికి తోడు ఐపాక్ ఇచ్చే కుటిల సలహాలు వీటన్నిటి ద్వారా సమాజాన్ని నెట్టనీరుగా చీల్చి లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిచారు. కానీ ఈసారి పరిస్థితి ఆ విధంగా ఉండబోవట్లేదు. ఎందుకంటే అబద్ధాలు జనాలు అర్థమైపోయినాయి వాళ్ళు చేసినవి. ఇప్పుడేంటే అల్టిమేట్ గా డబ్బు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏమనుకున్నారు, వాళ్ళు చాలా డబ్బు పెడతారు, గెలుస్తారేమో అన్న ఒక శంక కొంతమంది ముందు ఉండొచ్చు. కానీ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు పెట్టినా, ఎంత బలప్రయోగం చేసినా చాలా కష్టం అండి గెలవడం. ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు ఓటర్లకి, కొత్త ఓటర్లకు కానీ ఈ తరం ఓటర్లకు తెలియదేమో కానీ గతంలో మన చిన్నప్పుడు రిగ్గింగులు చేసుకునేవాళ్ళు, బాంబులు వేసుకునేవాళ్ళు. అవును. అయినా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ ఓడిపోయేది. అంత స్థాయి రౌడీజంలో కూడా. అవును. మీకు నరసరావుపేట ఎలక్షన్ గుర్తుందా? 85లో ఏ రాష్ట్రంలోనే రాయలసీమను మించిన హింస నియోజకవర్గాలు జరిగింది. అప్పుడు డాక్టర్ శివప్రసాద్ రావు గారు ధైర్యంగా ఆయనే ముందుండి అవును. చాలా చోట్ల ఫ్యాక్షన్ విలేజెస్కి వెళ్ళి చేశాడు. అవును. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు సౌమ్యంగా కనపడుతుంది అంటే సౌమ్యం కాదండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు చూపించాల్సిన వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత కొంత మారిందని అంటారుగా. అప్పట్లో రామారావు గారి మారింది, నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారినాయి, చదువు పెరిగింది, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసము, ఇంకో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళటం, నాగరికతల్లో మార్పులు ఇవన్నీ సహజంగా ఏ రాజకీయ పార్టీల మీదనే ఉంటాయి. కాంగ్రెస్ మీద కూడా ఉండేది. కానీ మన దరిద్రం ఏంటి అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాత సంస్కృతికి తీసుకొచ్చి, వైసీపీ అనకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిన తర్వాత పాత సంస్కృతికి వస్తుంది. పాత రాతి యుగాల నాటికి తీసుకెళ్ళాడు అంటారు. రాజయుగం నాటికి ఇంకా పోలేదు, మధ్యయుగాలు అనుకుంటే బెటర్. రాజయుగం అంటే అసలు అంటే రెండోసారి గెలిస్తే రాజయుగానికి వెళ్తామేమో తెలియదు. కానీ ఈ రోజుకైతే జనాలు అయితే విసిగిపోయి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అంత భయపడాల్సిన పని లేదు, ఎటువంటి ఇది లేదు. ఇక టికెట్లు మీరు అన్న టికెట్ల ప్రకటన అంటారు, ఇవాళ కాదు రేపు చేస్తారు సార్. ఆయన చేసిన తర్వాత చిన్న చిన్న అసంతృప్తులు ముందే సర్దేస్తారు. సో ఇప్పుడు చావు రేవో అన్న స్థితిలో ఏ నాయకుడు కూడా అధిష్టానాన్ని కాదనో రెబల్గా వేస్తానో అన్న పరిస్థితి లేదు. ఒకవేళ అట్లాంటి వ్యక్తుల్ని ముందు క్యాడరే డిజోన్ చేసుకుంటుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దని. పార్టీ నిర్ణయం ఏదైనా తప్పు అయితే కూడా క్యాడర్ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు వీళ్ళు సరికాదు అనేసి. ఫైనల్ నిర్ణయం అధిష్టానం ఉంది అనుకోండి. ఇక దీని సంగతి ప్రజాభిప్రాయం ప్రకారం ఇస్తాను అనే దాని మీద అయితే గట్టిగా నిలబడతారంటారు. గట్టిగా నిలబడతారండి. ఇప్పుడు ఎవరు చాలా చోట్ల కూడా ప్రజల్లో ఉన్నవాడే నాయకుడు అవుతాడు, వాళ్ళు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇది చంద్రబాబులో వచ్చిన మార్పు అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకు వచ్చింది అంటారు ఈ మార్పు? ఆయనకి 40 ఏళ్ల అనుభవంలో ఆయన ఒక రాజకీయం చూశారు, ఒక రాజకీయం చేశారు. గత 5 ఏళ్ల నుంచి ఆయన ఇంకో రాజకీయం చూస్తున్నారు. ఆ రాజకీయం అలవాటు అయ్యేసరికి 4.5 ఏళ్ళు పట్టింది. సో జీవితంలో ఆయన ఏది కాదనుకున్నారో, ఆయన సంపాదించుకున్న మంచి పేరు కానివ్వండి, ఆయన ఇమేజ్ కానివ్వండి, అది సమూలంగా దెబ్బ కొట్టడానికి జరిగిన ప్రయత్నాలు ఆయనలో ఒక రకమైన పట్టుదలని కసిని పెంచాయి. అవి స్పష్టంగా కనపడుతుంది. ఆయన బయటకు వచ్చినాక నిన్న మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రెస్ మీట్లో చాలా మందికి ఆ మాట తీరు స్పష్టత ఇచ్చేశారు ఆయన. అవును. ఇదివరకు ఇట్లాగా చూద్దాం చేద్దాం ఇట్లా జరుగుతుంటే ఇలా అనే ఏమీ లేకుండా ప్రతిదానికి స్పష్టంగా మాట్లాడారు. తర్వాత చెప్పాల్సింది కూడా డైరెక్ట్ హిట్ చేశారు. గవర్నమెంట్ చెప్పారు జగన్మోహన్ రెడ్డిని హిట్ చేయటం. మీరు గమనిస్తూ కూడా ఆయన ఈసారి ప్రజాస్వామ్యం, చట్టబద్ధం ఈ పదాలు పెద్దగా వాడాల నిన్న. అవును. రాబోయేదానికి సూచనగా పరిగణించవచ్చు మనం కూడా దాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to Rajaniti channel.